అక్రమ కేసులకు బలై మలేషియా జైల్లో మగ్గుతున్న 6 నిర్మల్ జిల్లా వాసులకు ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్ కొండంత అండగా నిలిచారు. 8 నెలలుగా మలేషియా జైల్లో తమ బంధువులు అష్టకష్టాలు పడుతున్నారని బాధితుల బంధువులు జాన్సన్ నాయక్ దృష్టికి తీసుకువెళ్లారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహకారంతో మలేషియాకు వెళ్లిన జాన్సన్ నాయక్ అక్కడి లాయర్లతో కలిసి 6 విడిపించే ప్రయత్నం చేశారు. వారిలో 3 జైలు నుంచి విడుదలయ్యారని వారిని ఇండియాకు తీసుకువచ్చేందుకు కృషి చేశారు. జాన్సన్ నాయక్ చేసిన కృషిపై ఖానాపూర్ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతుంది. కాంగ్రెస్ సర్కారుకు స్థానిక ఎమ్మెల్యేకు తమ సమస్యను ఎన్నిసార్లు వివరించినా పట్టించుకోలేదని బాధితుల బంధువులు ఫైర్ అయ్యారు. జాన్సన్ నాయక్ను కలిసి సమస్యను వివరించిన వెంటనే స్పందించారని తెలిపారు. మలేషియాకు వెళ్లి తమ కుటుంబ సభ్యులను విడిపించారని వివరించారు. తమ బంధువులను ఇండియాకు తీసుకువస్తున్న జాన్సన్ నాయక్ ధన్యవాదాలు తెలిపారు. లింగాపూర్ గ్రామ పంచాయతీకి చెందిన 5 మలేషియా క్యాండిడేట్లు, దసరాబాద్ మండలానికి చెందిన ఇంకో క్యాండిడేటు మున్యాలు గ్రామానికి చెందిన వీళ్ళు ఉపాధి నిమిత్తం గత 2.5 సంవత్సరాల క్రితం మలేషియా వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ అక్రమ కేసులో గత 8 నెలల నుండి మలేషియాలో జైల్లో కుమిలిపోతూ ఉండగా వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు దిక్కుతోచని స్థితిలో ఉండడం వల్ల కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకుల దగ్గరికి తిరిగి ఆశకు వచ్చి ఏం చేయలేననే స్థితిలో ఉండగా వాళ్ళు నా దగ్గరకు వచ్చి సంప్రదిస్తే నేను జాన్సన్ అన్న ఉన్నాడు మనకు భరోసాగా, ఒకసారి అన్నని కలిస్తే మరి అన్న ఏమన్నా హెల్ప్ చేస్తాడేమనే ఉద్దేశం మీదకి వెళ్ళి అన్న దగ్గరికి వీళ్ళని తీసుకురావడం జరిగింది. తీసుకురాగానే